జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా తుఫాన్ డ్రైవర్లు, గూడ్స్ క్యారియర్స్ డ్రైవర్లకు జనగామ చౌరస్తాలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రటరీ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సిరిసిల్ల జిల్లా రాధికా జైస్వాల్ పాల్గొని రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. మండలంలో కుదురుపాక ఆటో రిక్షా, ట్రాక్టర్, సరుకు రవాణా వాహనాల ఓనర్సు, డ్రైవర్స్కి ప్రయాణంలో తీసుకోవాల్సిన మెలకువలు, బాధ్యతల గురించి వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు మాత్రమే వాహనం నడపాలని, 4 వీలర్ నడిపే సమయంలో కారులో ఉన్న వారందరూ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సరుకు రవాణా వాహనాలు అధిక లోడు వేయకూడదని, మద్యం తాగి ఎలాంటి వాహనాన్ని నడపవద్దని, మన కోసం మనము ఇంటికి క్షేమంగా రావాలని, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని మర్చిపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. కళ్ళు తాగి డ్రైవ్ చేయవద్దు, లేకపోతే వెహికల్ కూడా పోతాయి. అందరికీ పెళ్ళి అయిపోయింది కదా, భార్య వెయిట్ చేస్తారు కదా, సో జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఓకే. So I am judge from Srishila and he is Mr. Lakshman from RT. So we could discuss to our seat పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టండి. ఎందుకు హెల్మెట్ ఎక్కడ నేను తీసుకుంటాను. నేను ఎక్కడ హెల్మెట్ లోకల్ కాదు, మెయిన్ రోడ్ మీద వచ్చినప్పుడు కంపల్సరీ పెట్టాలి. ఏదైనా 3 గంటల ఏమన్నా అయిందనుకో, తలకి ఏమన్నా అయిందనుకో, ఎంత లేట్ అయితే నో ప్రాబ్లం. రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని రోడ్డు వినియోగదారులను జరగకుండా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.